ముందుగా బ్రహ్మస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఎంతో అద్భుతంగా ఇంత చక్కటి ధ్యాన మార్గాన్ని అందించిన మనందరి గురువు గారైన పత్రిజీ గారికి కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఎంతో చక్కగా రోజుకొక మాస్టర్స్ ద్వారా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఈ రోజు కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మన జూమ్ సెక్షన్ కి విచ్చేస్తున్నారు సాయిబాబా సార్ గారు. కొత్త కొత్తకోట నుంచి వచ్చారు మాస్టర్స్. సార్ గారు తీసుకున్న టాపిక్ వచ్చేసి ధ్యానం చేస్తే మన జీవితంలో ఎలాంటి ఉపయోగాలు, ఆ ఉపయోగాల వల్ల మనం ఏం మారుతాం, ఏం నేర్చుకుంటాం, చాలా గొప్ప టాపిక్ ఉన్నారు సార్. మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. బ్రహ్మాస్ ఈ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేసే మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జూమ్ లో పాల్గొని యూట్యూబ్ ద్వారా చూసే ప్రతి మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ధ్యానం చేస్తే జీవితంలో ఉపయోగపడే సత్యాలు ఏంటివి అని చెప్పి అనేది దాని విషయాల గురించి తెలుసుకుందాం. అవి ఏవి ఉపయోగపడతాయి, ఏ విధంగా ఉంటాయి అని చెప్పి అనేది. అయితే మనం దాంట్లను 3 రకాలుగా తీసుకోవచ్చు: సద్వినియోగం, నిర్వినియోగం, దుర్వినియోగం అని చెప్పని. సద్వినియోగం అని చెప్పంటేనేమో ఉపయోగించుకోవడం, నిర్వినియోగం అని చెప్పంటేనేమో వృధా చేయడం, దుర్వినియోగం అని చెప్పంటేనేమో ఇతరులకు నష్టం కలిగించడం. దీనిపైన మనం ఈరోజు ముఖ్యంగా తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు నా పరిచయం. నా పేరు సాయిబాబా. బీచ్పల్లి హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం ట్రస్ట్ ప్రెసిడెంట్. నేను 2008లో తటవర్తి వీర రాఘవరావు గారిచే ధ్యానానికి రావడం జరిగింది. పత్రి గారిని 2011లో విశాఖపట్నంలో చూడడం అదే మొదటిసారి. అదే రోజు పత్రి గారు నన్ను కలవడం కూడా, పత్రి గారితో మాట్లాడడానికి కూడా అవకాశం కలిగింది. అయితే ఒకసారి నా ఇద్దరి గురువులకు నాకు ధ్యానాన్ని నేర్పిన, ఇంతటి జ్ఞానాన్ని అందించిన వీరిద్దరికీ హృదయపూర్వక నమస్కారాలు. అయితే జ్ఞానం పొందినవాడు జీవితంలో ఏవైనా కానీ సద్వినియోగం చేసుకోగలడు అని మనం తెలుసుకున్నాము. ఎంతో మంది జీవితాన్ని నిర్వినియోగం చేస్తారు. అంటే ఏది తెలియక. అంటే ఏమైతుంది అని చెప్పంటే అక్కడ జ్ఞానం లేక. జ్ఞానం ఏ విధంగా వస్తుంది అని చెప్పంటే ధ్యానం చేయడం వల్ల జ్ఞానం వస్తుంది. సరి అయిన ధ్యానం ఏంది అని చెప్పంటే శ్వాస మీద ధ్యాస. అయితే ఎవరైతే తమ జీవితంలో సత్య జ్ఞానాన్ని సంపాదించుకుంటారో వాని జీవితం సద్వినియోగం అవుతుంది. ప్రతి ఒక్కరు ఏదైతే సత్య జ్ఞానాన్ని, ఏదైతే సరి అయిన ధ్యానాన్ని, సజ్జనుల సాంగత్యాన్ని, ఎవరు ఫ్రెండ్ గా ఉండాలని, ఎవరు మిత్రులుగా ఉండాలని, ఎవరు ఏ విధంగా ఉండాలి అని చెప్పని మనం నిర్ణయించుకున్నవే ఇక్కడ జరుగుతాయి అని చెప్పని పత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైతే తమ జీవితంలో సత్య జ్ఞానాన్ని సంపాదించుకుంటారో వాని జీవితం సద్వినియోగం అవుతుంది అని చెప్పంటే, సత్య జ్ఞానం ఎప్పుడు వస్తుంది అని చెప్పంటే ధ్యానం చేయడం వల్ల సత్య జ్ఞానం వస్తుంది. పత్రి గారు చెప్పిన మాటల్లో సత్య జ్ఞానం ఉంటుంది. ఎప్పుడు కూడా పత్రి గారు చెప్పే ప్రతి మాట లోపల కూడా సత్య జ్ఞానమే. ఎలాంటి భయము, కోపము, స్వార్థము, ఏదైనా దురుద్దేశాలు కానీ ఎలాంటివి కూడా పత్రి గారి మాటల్లో ఉండవు. కాబట్టి మనం కూడా ధ్యానం చేస్తే ఆ విధంగా సత్యవంతులుగా తయారవుతామని చెప్పని చెప్పడం జరిగింది. అయితే మనకు ప్రాపంచికంగా ఎంతసేపు ఉన్నా మనం ప్రాపంచికంగా ఉంటే సంతాప సభలు అవి ఇవి చేసేది స్నేహితులు చేస్తుంటారు, కర్మకాండలు బంధువులు చేస్తుంటారు. మనం అదే ముఖ్యం అని చెప్పని పొంగిపోతుంటాం. కానీ మరణించిన తర్వాత కర్మకాండలు చేసి పిండాలు పెట్టి ఏమి చేసినా కానీ
దైవ ప్రార్థన చేసి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకోవడం కావాలి అని చెప్పంటే ముఖ్యంగా ధ్యానమే చేయాలి. అంటే సంతాప సభలు చేసిన, కర్మకాండలు నిర్వహించిన, గుళ్ళులకు తిరిగి టెంకాయలు కొట్టిన, భక్తి పరంగా చేసిన ఆ ఆత్మ ఉన్నత లోకాలకు చేరదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది జీవిత సత్యాలలో. ఎందుకని చెప్పంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని చెప్పి అనడమే పత్రిగారి ముఖ్య ఉద్దేశం. భూమి మీద ఉన్నప్పుడు ఈ దేహంలో చేసే ధ్యాన జ్ఞాన సాధన ద్వారా మాత్రమే ఆత్మ ఉన్నత ఊర్త లోకాలకు పోతుంది అని స్పష్టంగా తటవర్తి వీర రాఘవరావు సార్ కూడా స్పష్టంగా చెప్పారు. ఎందుకని చెప్పంటే కర్మకాండాలు చేసిన టైం వేస్టే, తర్వాత ఈ పుణ్య కార్యాలు చేసిన ఉత్తమ జన్మ వస్తుంది తప్పితే ముక్తి మార్గానికి చేరదు ఆత్మ. అందుకే ఈ భూమి మీద ఉన్నప్పుడు దేహంతో చేసే ధ్యాన జ్ఞాన సాధన మాత్రమే ఆత్మ ఊర్ధలోకాలకు చేరుతుంది. మరణం అంటే భయం పోతుంది. అంటే ఏ విధంగా మనిషి జీవించాలి, మరణం అంటే ఎలాంటి భయం లేకుండా ఉంటుంది. అయితే మరణం అని చెప్పంటే సామాన్య మానవునికి మరణం అంటే చాలా భయంగా ఉంటుంది. అసలు ఆ మాట ఎత్తితే కూడా వాడు వణికిపోతుంటాడు. అయితే ఏదన్నా ఒక హాస్పిటల్ ఉదాహరణకు తీసుకుంటే ఆ హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని మనం చూడడానికి వెళ్ళినప్పుడు డాక్టరు ఒక 10 రోజులలో ఇతడు చనిపోతాడు అని చెప్తే ఒక జ్ఞానికి అజ్ఞానికి ఉన్న తేడా ఏంది అని చెప్పంటే ఆ విషయాన్ని ఎవరన్నా అతనికి చెబితే చెప్పిన వెంటనే చనిపోతాడు. ఎందుకని చెప్పంటే అతడు అజ్ఞానంలో బతుకుతున్నాడు. ఈ మరణం అనేది సహజమే అని తెలుసుకోలేకపోతున్నాడు కాబట్టి. చెబితే చనిపోయేవాడు అజ్ఞాని. చెబితే కూడా నేను జీవించినంత వరకు నేను చేసే పనులు చేసే ఈ భూమి మీద నుంచి వెళ్తాను అని చెప్పని వాడు జ్ఞాని. అజ్ఞానికి ఎప్పుడు భయంతో జీవిస్తాడు. మరణం అంటే చాలా భయంగా ఉంటుంది. సత్య జ్ఞానం పొందిన వాడు చెప్పిదస్తాడు. అంటే చనిపోవాలి అని చెప్పంటే కూడా ఇట్లాంటి జ్ఞానాలు పొందిన వ్యక్తుల ఖచ్చితంగా నేను ఫలానా రోజు నేను మరణాన్ని తీసుకుంటా, నేను ఫలానా రోజు ఇది చేయగలుగుతా, నేను ఈ పని పూర్తి అయ్యేంత వరకు నేను భూమి వదిలిపోను అని చెప్పి ఎవరు చెప్తారు అంటే సత్య జ్ఞానవంతుడు మాత్రమే. అజ్ఞాని మాత్రం క్షణం భయంతోనే చేస్తుంటాడు. ఎందుకని చెప్పంటే అతనికి ఎంతసేపు ఉన్నా ఇల్లు పిల్లలు బిల్డింగ్లు డబ్బు దీనిపైనే ధ్యాస ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం నేను చనిపోతే నా భార్య పిల్లలు ఏమైతారో, నా ఆస్తిపాస్తులు ఏమైతావో, ఎందుకంటే అజ్ఞానంలో బతుకుతుంటారు అన్నట్లు. అంటే ఇక్కడ వచ్చింది మనము ఆత్మ జ్ఞాన శిక్షణార్థమై ఈ భూమి మీదకి వచ్చినాం అని చెప్పని మర్చి ఉంటాడు అజ్ఞాని, తెలుసుకొని జీవిస్తాడు జ్ఞాని. ఇది జ్ఞానికి అజ్ఞానికి ఉన్న తేడా. సత్యం యొక్క లక్షణాలు నిత్యమై శాశ్వతమై ఎల్లప్పుడూ ఉంటాయి. ఏదైనా కానీ మనం సత్యవంతుడు చేస్తుంటాడంటే అవి నిత్యంగా సత్యంగా అయి ఉంటాయి. ఎందుకని చెప్పంటే ఈ రోజు మీరు ఈ జ్ఞానానికి ధ్యానానికి సంబంధించిన జూమ్ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పంటే మీరు చేసేవి 10 మందికి అందాలి అని చెప్పని యూట్యూబ్ ద్వారా కానీ చూసే వాళ్ళకు కానీ 10 మందికి జ్ఞానం కలిగించాలి అనే ఉద్దేశంతోనే ఏ స్వార్థ లాభాలకు ఆశించని వాళ్ళు పిరమిడ్ మాస్టర్. ఎందుకంటే అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరిని చేరదీసి ఎవరితోనో ఏ జ్ఞానం ఉంది, ఎవరితోనో ఏ జ్ఞానం తీసుకోవాలి, ఏ జ్ఞానం తీసుకుంటే మనం 10 మందికి అందించగలుగుతాము. మేము కూడా ఇక్కడ బీచ్పల్లిలో 72x72 పెద్ద హాల్ నిర్మాణం జరిగింది. ఆ హాల్లో 300 మంది ఒకేసారి ధ్యానం చేయగల కెపాసిటీ అక్కడ ఉంచాము. అయితే ఒక జ్ఞానికి ఏమర్థమవుతుంది అని చెప్పంటే గురువు గారి మాట పైన ధ్యాస ఉంటుంది.
అజ్ఞానికి ఏమొస్తుంది అని చెప్పంటే, నేను పోయి అక్కడ పని చేస్తే నాకేమి లాభము అని చెప్పి చూస్తుంటారు. అజ్ఞానికి జ్ఞానికి ఉన్న తేడా ఇది. ఒక జ్ఞాని మాత్రం ఎప్పుడు నాకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి అందించాలి, 10 మందికి అందించాలి అనే ఉద్దేశ్యంతోనే గడుపుతాడు జ్ఞాని. అయితే సత్య జ్ఞానం అంటే ఏంది? ఇప్పుడు ఆత్మ జ్ఞానం అని చెప్పంటే ఇది సత్య ఇప్పుడు అసత్య జ్ఞానం అంటే ఏమిటంటే సత్యం కానిది, ఆత్మ కానిది అంతా అసత్యమే, అసత్య జ్ఞానమే. ఎవరితోనైనా మనం స్వార్థ గురువుల దగ్గరికి వెళ్తే ఫస్ట్ నా కాలు పట్టుకో, టెంకాయ కొట్టు, దండ ఎయ్యి, బొట్టు పెట్టు, లేదంటే కోడి సంకల పెట్టుకొని వచ్చి 4 చుట్లు తిరుగు, ఇదే చెప్తారు తప్పితే నీకు సంబంధించిన ఆత్మ జ్ఞానాన్ని బోధించే అంత జ్ఞానం వారితో లేదు అని చెప్పన్నట్టు. నేను ఎంతో మంది గురువుల దగ్గరికి కూడా వెళ్ళి వచ్చిన, ఎక్కడ కూడా నాకు సరి అయిన గురువు దొరకనే లేదు. మొట్టమొదట్ల నేను ఎన్ని ఇది అది అది అన్ని చేసుకుంటూ చేసుకుంటూ వస్తే శ్వాస మీద ధ్యాస పిరమిడ్ మెడిటేషన్ మాత్రమే నాకు నచ్చింది అని చెప్పంటే, నేను ఎన్నో జన్మల నుంచి ఇది శోధిస్తూ 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 వచ్చాను. నేను నేర్చుకున్న మొదటి రోజే నేను ఎప్పుడైతే ధ్యానం నేర్చుకున్నానో తటవర్తి రాఘవరావు గారిచే నేను ధ్యానానికి వచ్చిన వెంటనే నాకు ప్రతిరోజు అసలు 2008లో వస్తే నాకు ప్రతి ఒక్కరికి ఏదన్నా ధ్యానం నాకు తెలిసిన ధ్యానాన్ని 10 మందికి అందించాలి అని చెప్పి అనే ఉద్దేశంతో ఆ చుట్టుపక్కల గురువులు ఎవరున్నారు, నాకు అసలు ఈ పిరమిడ్ మెడిటేషన్ లో వీళ్ళు ఉంటారు అని చెప్పి అనేది కూడా 2008లో తెలియదు. మా షాప్ లో కూర్చొని వేరే బుక్కులు ధ్యానం బుక్కులు తీసి చూస్తూ చూస్తూ ఉంటే ఒక ఈశ్వరయ్య గారి నంబర్ దొరికింది. నంబర్ దొరికితే ఆ నంబర్ తో పాటు నేను అక్కడ ఈ గురువులు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అని చెప్పి అని తెలుసుకొని పెబ్బేర్లో హనుమంత్ రెడ్డి అని చెప్పని అక్కడ మెడిటేషన్ చేస్తాడు. ఆయన జ్ఞానదాతగా రమ్మంటే కూడా ఎక్కడికి రమ్మన్నా వస్తారు అని చెప్పి అంటే ఆయనను రోజు ప్రతి ఆదివారం ఆదివారం మదనాపురం పిలిపించి 10 మందిని కూర్చోబెట్టి అక్కడికి వారు వచ్చిన వారికి పండ్లు ఇవ్వడం, టీలు ఏర్పాటు చేయడం, సమోసాలు ఏర్పాటు చేయడం. అంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి ఏ విధంగా వంచుతాం అంటే నేను ఇక్కడ చెప్పడం గొప్ప అని కాదు. కాకపోతే మనకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచేవాడే పిరమిడ్ మాస్టర్. ఎందుకంటే ఎవరైనా కానీ స్వార్థ ప్రయోజనాల కొరకు అసలు నేను ఆ జ్ఞానాన్ని ఇక్కడ పంచితే నాకేమి లాభము అని చెప్పి అని చూసే వాళ్ళే చాలా మంది ఉంటారు. కానీ పిరమిడ్ మాస్టర్ మాత్రం తనకు తెలిసిన జ్ఞానాన్ని ఇంత మందిని ఈ జూమ్ నడుపుతూ ఈ మమతా వేయడం కూడా ఇంత చేస్తున్నారు అని చెప్పంటే అర్థం ఏంది అని చెప్పంటే వారికి తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి చెప్పాలి అని చెప్పనే ముఖ్య ఉద్దేశమే. ఇక్కడ ఎలాంటి స్వార్థం అయితే ఉండదు కదా. మనం నేర్చుకున్న దాన్ని ప్రతి ఒక్కరూ ఆ విధంగా చేయాలని చెప్పని భగవంతుడు కాదు అని చెప్పి అనేది ఏదంతే ఉంది అని చెప్పంటే అదంతా సత్యమే. సత్యం ఏంది అని చెప్పంటే భగవంతుడు అని చెప్పంటేనే సత్యం. ఎవరైతే ధ్యానం చేసి జ్ఞానం పొందుతారో అది మాత్రమే సత్యవంతంగా ఉంటుంది. ఏది అసత్యం ఏంది అని చెప్పంటే ఏది లేదు అని చెప్పి అనుకోవడమే అసత్యం. కంటికి కనపడేది మాత్రమే సత్యం అనుకున్నవాడు అజ్ఞాని. కంటికి కనపడేది కూడా చాలా ఉంది అని చెప్పి అనుకునేవాడు జ్ఞాని. ప్రకృతి అంటే భగవంతునితే సృష్టించబడినది. భగవంతుడు కంటికి కనిపించడు, కనిపించేదంతా ప్రకృతియే. ఎంత అద్భుతం చూడండి. అంటే ఒకరు ఏం చేస్తారని చెప్పంటే అజ్ఞాని ఏం చేస్తాడు, ఎంతసేపు ఉన్నా నాకు కంటికి కనిపించిందే నేను నమ్ముతా, కంటికి కనిపించిందే నమ్మను అని చెప్పి అంటే వాళ్ళు ఏం చేయాలని చెప్పంటే ఫస్ట్ ధ్యానం చేయాలి. ధ్యానం చేసి జ్ఞానం పొందిన తర్వాత వారు ఏదైనా కానీ చేయగలుగుతారు, ఎంతైనా కానీ చేయగలుగుతారు. దృఢ మడ మనసులో దృఢ సంకల్పం ఏర్పడుతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. భగవంతుడు శాశ్వతుడు, ప్రకృతి
నశించున్నది, అశాశ్వతం అనేది అని చెప్పి అనుకుంటాం మనం. అయితే దానికి 3 ఉదాహరణలుగా మనం తీసుకోవచ్చు. పుడుతుంది అంటే సృష్టించబడుతుంది, పెరుగుతుంది అంటే పోషించబడుతుంది, అంతమవుతుంది అంటే లయమవుతుంది అని చెప్పని. మానవుడు కనిపించే దానిపై జ్ఞానం ఉంటుంది. ఒక మానవునికి ఏముంటుంది అని చెప్పంటే కనిపించే దానిపైన మాత్రమే జ్ఞానం ఉంటుంది. నశింపు లేని శాశ్వతమైన భగవంతునికి సంబంధించిన జ్ఞానం, నశింపు లేనిది, శాశ్వతమైనది, భగవంతునికి సంబంధించింది మాత్రమే జ్ఞానం. అటువంటి జ్ఞానం, నశింపు లేనిది జ్ఞానం సంపాదించాలి మనం. అంటే ఎప్పుడు కూడా మానవుడు ధ్యానం చేసి సజ్జన సాంగత్యం చేస్తూ ఈ పుస్తకాలను, ఎంతో మంది గురువులు రాసిన పుస్తకాలను చదువుతూ సంపాదించుకున్న జ్ఞానాన్ని మనం 10 మందికి పంచుతూ, అటువంటి జ్ఞానాన్ని, నశింపు లేని జ్ఞానాన్ని మాత్రమే మనం సంపాదించాలి అని చెప్పని మన తటవర్తి వీర రాఘవరావు గారు స్పష్టంగా కొన్ని బుక్కులు రాయడం జరిగింది. నశింపు లేని జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలని చెప్పంటే మొట్టమొదట్ల శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యానం చేయాలి. సత్య జ్ఞానం, సత్యాన్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే పొందగలుగుతాం. సత్య జ్ఞానం అని చెప్పంటే ఏంది అని చెప్పంటే మనం ఎప్పుడైతే సత్య జ్ఞానాన్ని ఆశ్రయిస్తామో అప్పుడే సత్య జ్ఞానాన్ని మనం పొందుతాము. అటువంటి మార్గానికి చేయాలి అని చెప్పంటే ఏంది అని చెప్పంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇలాంటి ధ్యానం చేస్తే మాత్రమే సత్యవంతులుగా తయారవుతాము, సత్యం తెలుస్తుంది అని చెప్పి చాలా చక్కగా తటవర్తి వీర రాఘవరావు గారు వివరించారు. మనసు దాటి సత్యాన్ని ఆశ్రయించాలి. దైవ లక్షణాలు వచ్చే కొద్దీ మానవ లక్షణాలు తొలగిపోతాయి. అంటే మామూలు మానవుడు మాధవుడుగా తయారు కావాలి అని చెప్పంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనసును దాటాలి. మనసును దాటాలి అని చెప్పంటే అర్థం ఏంది అని చెప్పంటే అజ్ఞానాన్ని పారదోలుకొని విజ్ఞానాన్ని సొంతం చేసుకోవాలి. ఆ సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఈ లక్షణాలు, అంటే మనసును దాటి సత్యాన్ని ఆశ్రయించాలి. అంటే సత్యం అంటే ఇక్కడ ఏంది? ఆత్మ. ఆత్మను ఎప్పుడైతే మన ఆత్మను మనం ఆశ్రయిస్తామో దైవ లక్షణాలు వృద్ధి చెందే కొద్దీ, దైవ లక్షణాలు అంటే మనం ఎప్పుడైతే ఆత్మను ఆశ్రయిస్తామో అప్పుడు దైవ లక్షణాలు మన లోపల ఎన్నో, ఆ దైవ లక్షణాలు మనము మానవ లక్షణాలను తొలగిపోయి దైవ లక్షణాలు అంటే మాధవ లక్షణాలు మన లోపలికి వస్తాయి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. దైవ లక్షణాలు కలవారిని భగవంతుడు అంటారు, దేవుడు అంటారు. దేవుడి లక్షణం అని చెప్పంటే ఏంది? దేవుడికి ఏం లక్షణం ఉంటది అని చెప్పంటే స్వార్థం, దైవ లక్షణాలు కలవారిని దేవుడు అంటారు. మానవుడికి దేవునికి మధ్య తేడా ఏంది అని చెప్పంటే మానవుని లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే స్వార్థం, ద్వేషం, హింస, అధర్మం, అవినీతి ఇవి కలిగిన వాడిని మానవుడు అంటారు. దైవము యొక్క లక్షణాలు ఏమంటే నిస్వార్థం, ప్రేమ, అహింస, ధర్మం, నీతి ఇటువంటి లక్షణాలు గల వారిని మాధవుడు అంటారు. మానవుడు మాధవుడు కావాలని చెప్పంటే ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస మాత్రమే. శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు మానవుడు మాధవునిగా తయారవుతాడు. ధ్యానం చేస్తే ఊహించని మార్పులు మనిషి లోపల కలుగుతాయి. ఒక మనిషి లోపల, ఒక మామూలు మనిషి ధ్యానం చేస్తే మాధవునికి ఉన్న లక్షణాలు వస్తాయి. మాధవునికి ఉన్న లక్షణాలు ఏంటి అని చెప్పంటే నిస్వార్థం, ప్రేమ, అహింస, ధర్మం, అవినీతి, నీతి ఇవి మానవునికి కలుగుతాయి.
ఇవన్నీ కలగాలి అని చెప్పంటే మనం ఏం చేయాలి అని చెప్పంటే మరీ చెప్పుకోవడం. ధ్యానాలంటే ఎన్నో లేవు. ఇక్కడ ధ్యాస, అక్కడ ధ్యాస, దీనిపైన ధ్యాస, దానిపైన ధ్యాస అనేది లేదు. శ్వాస మీద ధ్యాస అని గురువు గారు సుస్పష్టంగా మనకు వివరించడం జరిగింది. అసలు మానవుడు అంటే అహంకారం, మోసగిస్తాడు, ఆశిస్తాడు, దోచుకుంటాడు, సరి అయిన ప్రవర్తన లేకపోవడం. ఇప్పుడు మానవునిగా ఉన్నప్పుడు, మనిషి అజ్ఞానంలో ఉన్నప్పుడు, ధ్యానం చేయక ముందు మనిషి ఇవన్నీ కలిగి ఉంటాడు. ఏది? అహంకారం, మోసగిస్తాడు, ఆశిస్తాడు, దోచుకుంటాడు, ఆ? సరి అయిన ప్రవర్తన లేకపోవడం. అంటే ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మెలగాలి, భార్యాభర్తలతో ఏ పాత్ర పోషించాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, బిడ్డలతో ఎలా ఉండాలి అని ఎప్పుడు మనకు అర్థమైతుంది అని చెప్పంటే, జ్ఞానం కలిగినప్పుడు. జ్ఞానం కలగాలి అని చెప్పంటే మనం ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. అయితే అప్పుడు ధ్యానం చేయడం వల్ల మనకేం లక్షణాలు కలుగుతాయంటే వినయం, ప్రేమ ఎక్కువగా పెరిగిపోతాయి. ఎలాంటి ఆశ ఉండదు. ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచుదాం అని చెప్పేనే, అందరు సమానం అని చెప్పేనే భావిస్తుంటాడు. ఎప్పుడు ధ్యానం చేయకముందు ఏ విధంగా ఉంటాడు, ధ్యానం చేస్తే ఏ విధంగా ఉంటాడు అనేది మనం సుస్పష్టంగా తెలుసుకున్నాము. ధ్యానం చేయడం వల్ల చేతలు, అలవాట్లు, మాటలు, ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఒకసారి ధ్యానం చేయడం మొదలు పెడితే మన లోపల ఎన్ని మార్పులు వస్తాయి అని చెప్పంటే, వినయం, ప్రేమ, ఏ ఆశలు ఉండవు. ఎందుకని చెప్పంటే ఆల్రెడీ మనకి ఏది కావాలనో అది వస్తుంది, ఏది పోవాలనో అది పోతుంది అని చెప్పి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ విధంగా అనుకుంటాం కాబట్టి ఈ ఎలాంటిది ఉండదు. జ్ఞానాన్ని పెంచుకుంటాం. ఈ విధంగా ధ్యానం చేయడం వల్ల అజ్ఞానాన్ని ప్రారదోలి జ్ఞానాన్ని పెంచుకుంటాం. ధ్యానం చేయడం వల్ల ఇన్ని మార్పులు వస్తాయి. భగవంతుని ఆశ్రయించడం సాధ్యం. భగవంతుడు అని చెప్పంటే ఇక్కడ ఎవరు? ఆత్మ. మన లోపల ఉన్న ఆత్మను ఆశ్రయించడం మొదలు పెడతామని చెప్పండి. ఎప్పుడైతే మన భగవంతుని మనం ఆశ్రయించడం మొదలు పెడతామో అన్ని ఈ మంచి లక్షణాలు మన లోపల కలుగుతాయి. ఈ గైడింగ్ మెడిటేషన్లు కానీ తర్వాత మనసు కాడికి మాత్రమే ఆగిపోతాయి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. గైడింగ్ అని చెప్పి అంటే మనసును పని చేయకుండా చేయడమే ధ్యానం. శ్వాస మీద ధ్యాస పెట్టి చేయడం వల్ల మనసు ఆగిపోవడానికి మాత్రమే ధ్యానం ఇది. మళ్ళీ గైడింగ్ చేయడం పక్కన ఉండి నువ్వు ఇట్లా చేసుకో, ఇది కోరుకో, అది కోరుకో అని చెప్పి అంటే మనం శ్వాస మీద ధ్యాస పెట్టం. అప్పుడు ఏం చేస్తాం? పక్కన ఎవరైతే ఉండి చెప్తుంటాడో ఆయన మాట పైన ధ్యాస పెడతాం. ఆయన మాట పైన ధ్యాస పెట్టేదాన్ని గైడింగ్ మెడిటేషన్ అంటారు. అది సరి అయిన ధ్యానమే కాదు. ఎందుకంటే అక్కడ మనసు పని చేస్తుంది కాబట్టి. మనసు పని చెయ్యని ధ్యానమే సరి అయిన ధ్యానం. అది ఏది? శ్వాస మీద ధ్యాస. మరి ఈ విధంగా చెప్పడం ఏంటి అని చెప్పంటే ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఈ గైడింగ్ల పైన ఎలాంటి దాంట్ల పైన ఏది పెట్టినా అక్కడ మనసు పనిచేస్తుంది. మనం కండ్లు మూసుకుంటాం, నోరు మూసుకుంటాం, కాళ్ళు కట్టుకుంటాం, చేతులు కట్టుకుంటాం, కానీ మనసును మాత్రం ఆయన ఏం చెప్తున్నాడు అని చెప్పి అని వినుకుంటా కూర్చుంటాం. కనుక సరి అయిన ధ్యానం ఏది అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే సరి అయిన ధ్యానం. సత్యాన్ని ఆచరించి ప్రతి ఒక్కడు సత్యవంతుడైతాడు. అంటే ఎవరైతే సత్యాన్ని ఆశ్రయిస్తారో, అంటే సరి అయిన ధ్యానాన్ని చేస్తారో, ఆత్మ వైపు చూస్తారో వారు సత్యవంతులు అవుతారు అని చెప్పంటే ఆత్మస్వరూపులు అవుతారు అని చెప్పని అర్థం. ఆత్మస్వరూపులు కావాలి అని చెప్పంటే అర్థం ఏంది అని చెప్పంటే సరి అయిన ధ్యానం ఎవరైతే చేస్తారో వారే సత్యవంతులు అవుతారని చెప్పని స్పష్టంగా మన గురువు గారు చెప్పడం జరిగింది.
గొప్ప సేవలో పాల్గొన్నప్పుడు లోక కళ్యాణానికి సంబంధించిన పనులు మాత్రమే చేస్తారు. లోక కళ్యాణానికి సంబంధించిన పనులు చేస్తారు అంటే ఎలాంటి స్వార్థం లేని పనులు. ఇక్కడ మమత మేడం ఎలాంటి స్వార్థం లేదు. ఆమెకే ఖర్చు. ఈ జూము, కథ, కార్ఖానా అన్ని పెట్టి అందరినీ గ్యాదర్ చేసి అంతా అది ఫ్లయర్స్ తయారు చేసి, కానీ ఎంత కష్టం చూడండి. ఎలాంటి స్వార్థం లేకుండా చేసే వాళ్ళే సత్యవంతులు, ఆత్మస్వరూపులు. ఏదైతే స్వార్థం కోసం ఆలోచన చేస్తారో వాళ్ళు మానవులు మాత్రమే, మాధవుడు కాడు. అంటే తనకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి అందించాలి అనే ఉద్దేశంతో ఈ జూమ్ మెయింటైన్ చేయడం, తర్వాత ఎన్నో ఆశ్రమాలలో చేసే వాళ్ళు కూడా ఏ విధంగా చేస్తుంటారు అంటే నిస్వార్థంగా చేస్తుంటారు. మేము ధ్యానం చేసుకోవడానికి వచ్చినాం, 10 మందికి అన్నం పెట్టాలి అని చెప్పి అంటే మనం కొందరైతే ఇంటి దగ్గరికి వస్తే ఎంతో బాధపడుతుంటారు. ఈ టైంలో మనం అన్నం వండి పెట్టడం ఏంటని. ఆశ్రమాల దగ్గరికి పోతే పిరమిడ్ సంస్థలలో ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు భోజనం లేదు అని చెప్పి అనకుండా పెట్టమన్నది పత్రి గారు ఎంత అద్భుతంగా చెప్పారని చెప్పి అంటే భోజనం పెట్టండి, ధ్యానం నేర్పండి. భోజనం పెట్టి ధ్యానం నేర్పే ప్రతి ఒక్కడు పిరమిడ్ మాస్టరే. పిరమిడ్ మాస్టర్ అని చెప్పి అంటే అద్భుతమైన వ్యక్తి. ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో చేసే వ్యక్తి మాత్రమే పిరమిడ్ మాస్టర్. ప్రతి ఒక్క ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి మాత్రమే ఈ భూమి మీనికి వస్తుంది. అంటే చూడండి, అసలు మనం ఏమిటికి వచ్చినాం? భార్య పెళ్లి చేసుకొని పిల్లలు గాని ఆస్తులు సంపాదించి వాళ్లకు వాళ్ళ పిల్లలకు పెట్టడానికే మనం ఈ భూమిపైకి వచ్చింది. ఎందుకు అని చెప్పంటే ఆత్మ జ్ఞాన శిక్షణార్థమై ఈ భూమి మీనికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ పని చేయడానికే వచ్చిండ్రు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనోస్థితిలో పడి ఇవన్నీ మర్చిపోతూ ఈ అద్భుతమైన కార్యక్రమాలను వదిలిపెట్టి స్వార్థ పనుల కొరకు పాటుపడుతున్నాం. పత్రి గారు ఈ భూమిని మార్చడానికి వచ్చిన వారిలో 1,20,000 మందిని సైనికులను తీసుకొని వచ్చిండ్రు. వాళ్ళే నిజమైన పిరమిడ్ మాస్టర్స్. ఇప్పుడు కోట్ల మందిని తయారు చేస్తున్నారు. ఎంత అద్భుతం చూడండి. చిన్న వయసు ఉన్నా కానీ ఇట్లా ఈ మేడం లాంటి వాళ్ళు ఎంత మందిని మార్చుతున్నారు. ఎంతమంది ఈ జూమ్ ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా, ఈ సెషన్ లో పాల్గొన్న వారి ద్వారా ఒక్కరైనా మారినా కానీ వాళ్ళకి జన్మధన్యమే. ఎంత అద్భుతం చూడండి. ప్రతి ఒక్కరు ఏది మనకు తోసింది, మనకు కావాలనుకున్నది, కనీసం మనకు ఏదైతే జ్ఞానం కలిగిందో ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచడమే పిరమిడ్ మాస్టర్. అప్పుడు మనం గురువు గారి మాట నిలబెట్టినట్లయితుంది. అయితే ఆత్మజ్ఞాని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే చాలా చక్కగా ఎంతో మందిని మనం తీసుకోవచ్చు. ఈ భూమి మీదకి వచ్చిన వారిలో సత్య సాయిబాబా గాని, షిరిడి సాయిబాబా గాని, పత్రి గారు గాని వీళ్ళంతా స్వార్థం లేకుండా, మాతా మాణికేశ్వరి గాని, రమణ మహర్షి గాని, చెప్పుకుంటూ పోతే వీర బ్రహ్మేంద్ర స్వామి గాని, రాఘవేంద్ర స్వామి గాని, తటవర్తి దంపతులు గాని ఎలాంటి స్వార్థం లేకుండా నీకు జ్ఞానం చెప్తే నాకేం లాభం అని చెప్పి అని ఊహించకుండా ఊహకు అందనంత విధంగా ఎంతో మందిని జ్ఞానవంతులుగా తయారు చేస్తున్నారు వీళ్ళు. ఎంతో మందిని జ్ఞానవంతులుగా తయారు చేసి సత్యసాయిబాబా భక్తి మార్గంలోకి అజ్ఞానంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆ ఏరియాను ఎంతో మందిని, లక్షల మందిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్ది భక్తి వైపు మల్పించారు. ఆ అందరినీ భక్తి వైపు వచ్చిన ప్రతి ఒక్కరిని ముక్తి వైపు
నడిపించడానికి వచ్చిన మాస్టరే మన గురువు గారు పత్రిజీ గారు. ఎంత అద్భుతం చూడండి. వాళ్ళు ఈ భూమి మీదికి ఆత్మ జ్ఞానాన్ని అందించడానికి వచ్చి, అంటే మనం కూడా ఎవరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనం తక్కువ వాదు కాదు. మన లేవల్ల మనం చేస్తున్నాం. ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చూడండి. ఈ ఆత్మజ్ఞాని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అని చెప్పంటే, మనం సత్యసాయి బాబాను గురించి నేర్చుకోవచ్చు. పత్రిజీ, మాత మాణిక్యేశ్వరి మాత, రమణ మహర్షి, రాఘవేంద్ర స్వామి, వీర బ్రహ్మేంద్ర స్వామి వారు, లహరి మహర్షి, ఎంతో మంది ఉన్నారు. చెప్పుకుంటూ పోతే అసలు లక్షలకు దాటుతున్నారు. ఇప్పుడు మనం ఎప్పుడైతే జ్ఞానం నేర్చుకుంటారో, ఆత్మ జ్ఞాని ఎప్పుడు కూడా బ్రతికుండగానే సస్తాడు. అంటే మరణం గురించి తెలుసుకుంటాడు, ఎలాంటి భయం లేకుండా ఉంటాడు. ఈ రోజు నీ ప్రాణం పోతుంది అని చెప్పంటే, చలో రైట్, నా భూమి మీద నా పని అయిపోయింది, పోదంప. మన పత్రికారిని చూసాం. పత్రికారు మాకు 2012లోనే నేను వచ్చిన పని పూర్తి అయింది అని చెప్పిండ్రు. అంటే ఎంతో మంది ధ్యానులను తయారు చేసి, మాస్టర్లుగా తయారు చేసి, ఏ సంస్థలలో లేని విధంగా ప్రతి ఒక్కరు శిష్యులను తయారు చేస్తారు. మన గురువు గారు అందరినీ మాస్టర్లుగా తయారు చేసిండ్రు. ఎంత అద్భుతం చూడండి. ప్రతి ఒక్క గురువు శిష్యులుగా ఉండాలి, శిష్యరికంలో ఉండాలి. ఈయన తర్వాత ఈయన తర్వాత ఈయన కాదు, ప్రతి ఒక్కడు గురువే. నీకు ఏది వస్తే అదే చెప్పు, నీకు ఎంత తెలిస్తే అంతే చెప్పు, 10 మందికి అన్నం పెట్టు, శాకాహార ర్యాలీల ద్వారా ప్రతి ప్రాణిని కాపాడాలని నినాదాలు చేయండి. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. మరణించిన తరువాత అసలు మరణం అనేది ఆత్మజ్ఞాని బతికి ఉండగానే చనిపోతాడని చెప్పి, అంటే ఏ విధంగా చావు ఉంటది అని చెప్పి తెలుసుకుంటాడు. మరణించిన తర్వాత ఏం జరుగుతుందో ముందే తెలుసుకునేవాడే జ్ఞాని, ఆత్మజ్ఞాని. ఎందుకంటే చావు అని చెప్పంటే చాలా మంది వణికిపోతారు, భయపడతారు, ఎంతో చేస్తారు. రీసెంట్ గా నాకు కూడా ఒకసారి హార్ట్ బైపాస్ అయితే నేను 2వ రోజే లేచి నచ్చగలను అని చెప్పి డాక్టర్ చెప్పిన. అక్కడ నేను నచ్చగలను సార్ అని చెప్పి అంటే, నువ్వు నచ్చలేవు, నీకు ఏమైంది, నీవు చాలా ఇబ్బంది పడతావు, ఏమి నువ్వు అస్సలు నుంచి కాలే దిగొద్దు అని చెప్పి అంటే, నేను అప్పుడు డాక్టర్తో అన్న మాట ఒకటే, నేను చనిపోతా అనే భయం నాకు లేదు సార్, అంతకంటే వేరే భయం ఏమన్నా ఉందా సార్ అని చెప్పి అడిగిన. అంతకంటే మించింది ఏం లేదని చెప్పి అంటే, నేను నడుస్తా సార్, నువ్వు కావలిస్తే నాకు సపోర్ట్గా ఎవరినైనా పంపండి. ఎవరు బెదురుకుంటారంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళు మాత్రమే చావుకు భయపడతారు. ఎందుకంటే వాళ్ళకి చావు చూస్తే చాలా భయం. ఈ శరీరాన్ని మార్చినా మళ్ళీ కొత్త శరీరంతో మళ్ళీ ఈ భూమికి వస్తాం. ఎక్కడైతే ఆపుతామో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అనేది మనకు తెలుసు. ఎక్కడ స్టార్ట్ చేసినా జ్ఞానవంతులుగానే పుడతాము, జ్ఞానవంతులుగానే చేస్తాము, జ్ఞానాన్ని అందించే వారిగానే ఉంటాము ఈ భూమి మీద. మరణించిన తర్వాత కూడా మనం ఉంటాము. పైకి ఎలా వెళ్తాము, ఎప్పుడు వెళ్తాము, ఎలాంటి జన్మ తీసుకుంటాము అన్ని మన ఇష్టమే. పైకి పోయిన తర్వాత కూడా సత్యలోకాలకు పోయినా, తపోలోకాలకు పోయినా, ఏ లోకానికి పోయినా మన స్థితిని బట్టి ఏ లోకానికి వెళ్ళినా, మనం ఏ లోకానికి పోయినా తిరిగి మళ్ళీ పూర్ణాత్మలో లీనమయ్యేంత వరకు మనం పుడుతూనే ఉంటాము.
ఈ భూమి మీద మన అవసరం ఉంది అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా ఏ గర్భంలో రావాలి, ఎక్కడ రావాలి, ఎవరు అమ్మగా రావాలి, మనకు అనుకూలమైన ప్లేస్లను నిర్ణయించుకునేది కూడా మనమే. మానవ శరీరంలో సాధన చేసి పూర్ణ సత్య జ్ఞానాన్ని పొందాలి అంటే ఎప్పుడైతే మనము ఆత్మగా శరీరంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతుందో ఏ పని చేయలేదు. ఈ శరీరం ఉన్నంతసేపు మాత్రమే ధ్యానం చేయగలదు, జ్ఞానాన్ని సంపాదించగలదు, సజ్జన సాంగత్యం చేయగలదు, గురువు చెప్పిన మాటలు కూడా వినగలదు. అది ఈ శరీరం ఉన్నంత వరకు మాత్రము మనం ఏం చేయాలంటే సాధన చేసి పూర్ణ సత్య జ్ఞానాన్ని పొందాలి. అద్భుతమైన జ్ఞానాన్ని ఎప్పుడు పొందాలి అని చెప్పంటే ఈ శరీరం ఉన్నంతసేపే. శరీరం పోయినంత తర్వాత మొత్తం మనోస్థితి కాదు, అప్పుడు ఆత్మస్థితిలోకి పోయిన తర్వాత మొత్తం నేను ఎంత చెత్త పనులు చేసినా అని చెప్పి నీ బాధపడాల్సిందే. దేహంలో నీవు పూర్ణ సత్య జ్ఞానాన్ని సంపాదించి తిరిగి మళ్ళీ నీవు ఉండే చోటుకు చేరుకోవాలి. మనతో చాలా మంది కూడా చనిపోతే పరలోక యాత్ర అని చెప్పి అంటారు. మనకు పరలోక యాత్ర, ఈ పరలోకం అంటే ఏంది అని చెప్పంటే ఈ భూలోకమే. మనకు ఒక జ్ఞానికి భూలోకమే పరలోకం. ఈ పరలోకానికి మనం ఏం వచ్చినాం, ఎందుకు వచ్చినాం అని చెప్పంటే ఆత్మ జ్ఞాన శిక్షణార్థమై ఈ భూలోకానికి రావడం జరిగింది. మన లోకం ఏంది అని చెప్పంటే అక్కడ సత్యలోకం నుంచి గాని తపోలోకం నుంచి గాని వచ్చిన వారే వీళ్ళంతా పిరమిడ్ మాస్టర్లల్లా. ఈ భూమిని మార్చడానికి తనకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచడానికి మాత్రమే. అది సాధించే వరకు మళ్ళీ 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 జన్మలు తీసుకోవాల్సిందే. ఎంత అద్భుతంగా మన గురువు గారు మనకు ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నారు అని చెప్పంటే అందరూ జ్ఞానంపై శ్రద్ధ పెడితే అదే ఆఖరి జన్మ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆత్మ జ్ఞానం పైన శ్రద్ధ పెడితే ప్రాపంచిక పైన ఆ- ఆత్మ జ్ఞానం పైన రెండిటి పైన పెడితే ఇక్కడ ఇది ఎక్కదు అది ఎక్కదు. మనం ఆత్మ జ్ఞానం పైన శ్రద్ధ పెట్టి ఇదే ఆఖరి జన్మ అయిపోతుంది అని చెప్పని గురువు గారు చెప్పడం జరిగింది. జ్ఞానం కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాము. మనం ఎన్నోసార్లు అనుకుంటున్నాము, ఎన్నోసార్లు మనం ఈ భూమి మీదకి వచ్చింది ఏంది అని చెప్పంటే భార్య, పిల్లలు, ఆస్తులు, ఈ సంసారం, పిల్లలు, ఇవి దీంట్లో కొరకు కాదు. ఆత్మ జ్ఞాన శిక్షణార్థమై వచ్చినాం. దాంట్లో అవి కూడా ఒక భార్య, పిల్లలు, భర్త ఇవి అనేది ఒక భాగం మాత్రమే. మొత్తం పనెల్లా మనకు ఆత్మ జ్ఞాన శిక్షణార్థమై మాత్రమే ఈ భూమి మీనికి ఈ ఆత్మ రావడం జరిగింది. అయితే ప్రేతాత్మలుగా మనం ఇక్కడ ఎందుకు మిగులుతామంటే ఎవరిపైన తెగ ఆరాట పడతారో, ఏ ఆస్తుల పైన ఏ దానిపైన తెగ ఆరాట పడితే పైలోకాలకు వాళ్ళు వెళ్ళలేరు. ఇప్పుడు మనకు సహాయకులుగా ఇద్దరు వచ్చినప్పుడు మనం చేసే మన ఆత్మ పైకి శరీరంలో నుంచి బయట పడింది అని చెప్పంటే మనం చేయవలసిన పని, నా పని ఈ భూమి మీద అయిపోయింది, నేను వెళ్ళిపోతుండా, పోదాం పా అని చెప్పి వాళ్ళనే మనం తొందర పెట్టి పోవాలి. కానీ ఇంకా ఆస్తులు, పిల్లలు, భార్య, ఇది నా ఆస్తి, ఇది అది అని చెప్పి అనుకుంటే ఈ ఆత్మ ప్రేతాత్మలుగా ఇక్కడనే మిగిలాల్సిందే అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మనం ఎప్పుడైనా కానీ జీవితంలో ఏదో క్రికెట్ గేమ్ కానీ, పొలిటికల్ గా ఎదగడానికి కానీ, ఈ భూములు కొనడానికి, రియల్ ఎస్టేట్ చేయడానికి, భూదందాలు చేయడానికి ఈ భూమి మీదికి రాలేదు. మనము పూర్ణాత్మగా ఎదగడానికి మాత్రమే ఈ భూమి మీదకి వచ్చినాము. పూర్ణాత్మగా ఎదగడానికి అని చెప్పంటే సత్య జ్ఞానులము కావడానికి మాత్రమే. సత్య జ్ఞానులు కావాలని చెప్పంటే ఏం చేయాలి అని చెప్పంటే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే సరి అయిన ధ్యానం ఏది అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే.
సత్య జ్ఞానం సంపాదించుకున్న వాడే సత్యలోకాలను చేరుకుంటాడు. కింద ఎన్నో లోకాలు ఉంటాయి. అన్ని లోకాల నుంచి సత్యలోకానికి చేరుకోవాలంటే ఏం చేయాలని చెప్పంటే సరి అయిన ధ్యానం చేయాలి. సత్యవంతులుగా తయారు కావాలి. సత్యవంతులుగా తయారు కావాలంటే ఏం చేయాలని చెప్పంటే సత్య జ్ఞానాన్ని పొందాలి. పూర్ణాత్మలు ఉండే లోకమే సత్యలోకం. పూర్ణ జ్ఞానాన్ని మనం పొందాలి అంటే పూర్ణాత్మలోన మనం లీనమైపోవాలి అని చెప్పి అంటే ఏం చేయాలి అని చెప్పి అంటే సత్య జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం పైన శ్రద్ధ పెడితే మాత్రమే ఇదే ఆఖరి జన్మ అవుతుంది అని చెప్పి మనకు పత్రిగారి స్పష్టంగా చెప్పడం జరిగింది. పూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకున్న పక్షంలో పూర్ణాత్మ అయిపోతాము అని చెప్పి అంటే పూర్ణ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం సంపాదించుకుంటామో పూర్ణాత్మలో లీనమైపోతాము. కానీ జ్ఞానం సంపాదించకపోతే పూర్ణాత్మను దైవం అనుకుంటాము, అంశాత్మను మానవుడు అనుకుంటాము. అంటే మనకు తెలియనప్పుడు, సరి అయిన జ్ఞానం లేనప్పుడు, సరి అయిన ధ్యానం చేయనప్పుడు, అజ్ఞానంలో ఉంటే ఇవన్నీ మనకు తారసపడతాయి అన్నట్లు. జ్ఞానం పెరిగే కొద్దీ మనం పూర్ణాత్మలో లీనమవుతాము. భువర్లోకం నుండి జనాలోకం, సువర్లోకం నుండి జనాలోకం నుండి భూలోకం వస్తారు. మహాకార్యాలు చేస్తే మహాలోకం నుండి భూలోకం, భూలోకంలో ధ్యాన సాధన చేస్తే తపోలోకం వెళ్ళిపోతాము. ఇప్పుడు అంతంత ధ్యానం చేసిన, సత్య మార్గంలోకి పోయిన, హింసను విడనాడిన మనం సత్యలోక ఇదేది మన తపోలోకాన్ని చేరుకుంటాము. మనం ఏదైనా కానీ ఈ విధంగా చేస్తూ సరి అయిన ధ్యానం చేస్తూ ప్రతి విషయంలో ఏ ప్రాణిని కూడా హింసించకుండా ప్రతి ప్రాణిని మన మాదిరిగానే చూసుకుంటూ ఉండి ధ్యానం చేస్తే ధ్యానం చేసిన ప్రతి ఒక్కరూ ఏదైనా కానీ ఎవ్రీథింగ్ వెల్కమ్ అని చెప్పి అని అనుకుంటాము. దాని విషయంలో ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి మనకు ఏది వచ్చినా కానీ కాదనొద్దు, ఏది పోతుంది అన్నా వద్దనొద్దు. కష్టానికి వెల్కమ్, సుఖానికి వెల్కమ్, లాభానికి వెల్కమ్, నష్టానికి, మానానికి, అవమానానికి, చెట్టుకు, పుట్టకు, పాముకు, తేలుకు, చావుకు, బ్రతుకుకు, సంపదకు, పేదరికానికి ఎంతైనా గాని వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని, వస్తుంటే వచ్చిన దాన్ని వద్దనకూడదు, పోతుంటే పోయేదాన్ని వద్దనొద్దు. ఇది మన ఉత్సవం, మన ఉద్యమం. ఇదే పిరమిడ్ మాస్టర్ యొక్క ఫిలాసఫీ. అయితే శ్రీ హనుమ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం NH44 కు అతి చేరువలో అంటే కిలోమీటర్ దూరాన్నే ఉంటుంది, కృష్ణా నది ఒడ్డున. మీరు ఈ యూట్యూబ్ ద్వారా ఎవరు వీక్షించినా కానీ హనుమా క్షేత్రానికి రండి. అక్కడ ధ్యానం చేసుకోవడానికి వచ్చిన వారికి భోజన సదుపాయాలు కల్పించబడ్డాయి. అద్భుతమైన ప్రకృతి ఒడిలో కృష్ణానది ఒడ్డున అద్భుతమైన శ్రీ హనుమా పిరమిడ్ వెలిసింది కాబట్టి గురువు గారి ఆదేశాల మేరకు ఈ ఏరియాలకు ఎక్కడికి వచ్చినా గానీ ప్రతి ఒక్కరూ ఆశ్రమాన్ని వీక్షించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.